కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో పరిపాలనా అధికారిగా ఇన్ఛార్జ్ మండల అభివృద్ధి అధికారిగా విశిష్ట సేవలు అందించిన సయ్యద్ మస్తాన్పల్లి అనారోగ్యంతో నేడు మృతి చెందారు. ఆయన మరణ వార్త మండలంలో విషాదాన్ని నింపింది. సయ్యద్ మస్తాన్పల్లి మొదటగా పరిపాలనా అధికారిగా బాధ్యతలు స్వీకరించి అనంతరం ఇన్ఛార్జ్ మండల అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహించారు. ఎండీఓగా ఉన్న కాలంలో మండల ఎంపీలతో పాటు ప్రజాప్రతినిధులు, తోటి ఉద్యోగులు, వివిధ శాఖల అధికారులతో సఖ్యతగా వ్యవహరించి అందరి మన్ననలు పొందారు. తన సౌమ్య స్వభావం, నిష్పక్షపాత పరిపాలనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేగాక ప్రతిరోజు మధ్యాహ్నం కొమరోలులోని మసీదుకు వెళ్లి అందరి క్షేమం కోసం ప్రార్థనలు చేయడం ఆయన నిత్యకృత్యంగా ఉండేది. మసీదు వద్ద పేదవారికి ఆర్థిక సహాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. గత కొంతకాలంగా గొంతుకు సంబంధించిన తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఐక్యతా సెలవులపై ఉన్న ఆయన నేడు కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి, కొమరోలు జెడ్పీటీసీ సార వెంకటనాయుడు, ఎంపీపీ కామూరి అమూల్య, సొసైటీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర యాదవ్, మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కామూరి రమణారెడ్డి తదితరులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వివిధ శాఖల అధికారులు, సచివాలయ ఉద్యోగులు ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. స్వచ్ఛారణ స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి కార్యాలయంలో, ప్రతి గ్రామ పంచాయతీలు కూడా చేపట్టమని చెప్తా ఉన్నారు. కాబట్టి దీంట్లో భాగంగా కొమరోలు మండలంలో మరి 343 సోప్ పిట్స్ అనేది మనకి మంజూరు చేయడం జరిగింది. ఈ 343 సోప్ పిట్స్ కూడా రేపు అన్ని గ్రామ పంచాయతీలలో మరి డెమో ఏర్పాటు చేయడము, ఆ గ్రామాలలో మరి సోప్ పిట్స్ అనేది కూడా ఏర్పాటు చేసి ఏదైతే వర్షపు నీరు కానివ్వండి, మరి గృహాలలో ఉపయోగించుకునే మురుగునీరు కానివ్వండి, వీటన్నిటిని కూడా మరి బజార్లలోకి రాకుండా, దోమలు ప్రబలకుండా ఉండటానికి ప్రతి ఇంటికి కూడా సోప్ పిట్స్ అనేది మరి ఏర్పాటు చేసుకున్నట్టయితే దాని నుంచి మన గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ కూడా అవుతుందనే ఉద్దేశంతో మరి ఏర్పాటు చేయడం జరిగింది.